గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఒక 1 మంత్ నుంచి చూస్తే దాదాపుగా 1 మంత్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతుంది. ఒకే ఒక్క ఇష్యూ తెలంగాణ న్యూస్ను మొత్తం వ్యాపించింది. అది ఏంటిది అంటే హైడ్రా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హైడ్రా అక్రమ కట్టడాలను, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూల్చేయడం. ఈ విషయం లేకుండా అసలు రాష్ట్ర న్యూస్ 1 మంత్ నుంచి లేదు. రాష్ట్రానికి సంబంధించి న్యూస్ మొత్తం ఈ హైడ్రాకి సంబంధించే, కూల్చివేతలకు సంబంధించే నడుస్తున్నది. కాబట్టి దీని మీద ఒక వీడియో చేయవలసి వస్తుంది. నేను ఇప్పటివరకు దీని మీద మాట్లాడలే. బహుశా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి వద్దాం. వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, అయినా కూడా ఫాస్ట్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తా. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు? ఈ హైడ్రాది ఎందుకు తీసుకున్నాడు? అసలు బహుశా నా ఆలోచన ప్రకారంగా ముగ్గురు ముఖ్యమంత్రులను తీసుకోండి. ఇంతకుముందు ముఖ్యమంత్రులను ముగ్గురిని తీసుకోండి. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ముగ్గురు కూడా లెజెండరీ సీఎంలే. సరే, వాళ్ళు చేసిన మంచి పనులేంది, దుష్కర్మలేంది అనేది తర్వాత విషయం. ముగ్గురు కూడా ఒక స్థాయి, ఒక లెవెల్ ఉన్నటువంటి సీఎంలు ముగ్గురు కూడా. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి తన ఎబిలిటీతోటో, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప మంచి పేరుతోటో, ప్రజా పోరాటాలు చేసి కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రూలింగ్ పార్టీ మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిండ్రు. అందులో రేవంత్ రెడ్డి చాలా చిన్న విషయం. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అదృష్టమో ఏదో మొత్తానికైతే సీఎం అయిండు. ముగ్గురు పాత ముఖ్యమంత్రులను తీసుకుంటే లెజెండరీస్ వాళ్ళు. వాళ్ళకంటే ఒక ప్రత్యేక స్థానం ఉన్నది వాళ్ళకు. అందరు పెద్ద లీడర్లు. చంద్రబాబు నాయుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు పెద్ద లీడర్, మంచి సీఎం. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు చేసిన మంచి ఏంది చెడేందు కాదు చెప్పేది. ఇప్పుడు ఒక పేరున్న సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనే అప్పుడే కదా కుంభకోణాలు మొత్తం జరిగింది. జగన్ కుంభకోణాలు మొత్తం 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగింది వైఎస్ సీఎం ఉన్నప్పుడే కదా. సరే, ఆయనే కూడా ప్రజల మంచి పేరు పొందిన వ్యక్తి, ప్రజాభిమానాన్ని పొందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చి కేసీఆర్, ఇంకా తెలంగాణ ఉద్యమవాది. ఫస్ట్ టర్మ్ వరకు తెలంగాణకు కేసీఆర్ నిజంగా దేవునిలాగానే ఉండే. రెండో టర్మ్ మాత్రం కేసీఆర్ దయ్యమైపోయిండు, రాష్ట్రానికి పట్టిన ఒక చీడలాగా అయిపోయిండు. వాస్తవం అది, కేసీఆర్ కూడా తెలుసు. భ్రష్టు పట్టిపోయిండు, చీ అన్నారు రాష్ట్రం మొత్తం. మరి ఈ సందర్భంలో వచ్చి ఈయన రేవంత్ రెడ్డి ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కూడా ఉన్నది, నేను సీఎం అయినా చరిత్రలో కూడా. సరే, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు, లీడర్లు ఈ కాలంలో లేరు. కాకపోతే ఏంటంటే కొంత పేరు నిలబడేట్టుగా నేను ఏం చెయ్యాలి అని బహుశా ఆలోచించినట్టున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి పెద్ద ప్రత్యేకంగా రాష్ట్రానికి పొడిచేది ఏం లేదు. ఖజానా అంతా ఖాళీ చేసి ఊడ్చేసి పోయింది అవినీతితోటి కేసీఆర్. 1,00,000 కోట్ల కుంభకోణాలు, అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, దివాలా తీసిండు రాష్ట్రాన్ని. ఈడొచ్చి రేవంత్ రెడ్డి పెద్దగా పొడిచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది నామ మాత్రమే ఉంటుంది. చేసేది కూడా ఆయన చేతిలో కూడా ఏం లేదు. ఇది వాస్తవం. మరి ఈ టైంలో రేవంత్ రెడ్డి ఎట్లా ప్రత్యేక గుర్తింపు పొందాలి అంటే ఏదో ఒక చర్య చేయాలి. ఏదో ఒక చర్య ద్వారా తను ప్రత్యేకమైన ఒక సీఎంగా గుర్తింపు పొందాలి. మిగతా సీఎంల లాగా ఒక ప్రత్యేక ముద్ర ఉండాలి రేవంత్ రెడ్డి అంటే. బహుశా అది తాపత్రయం. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కూడా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం ఫామ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నది ఒకటి క్వశ్చన్ వస్తుంది ప్రజలల్లో. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా చేయలేదా, దీన్ని బట్టే మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు, ఓట్లేస్తారు. ఏం చేసే పరిస్థితితో పెద్దగా ప్రజలల్లా కేసీఆర్ని మించి చేసిండు అనటానికి ఇక్కడ ఏం లేదు. బడ్జెటే లేదు అసలు. యాక్చువల్గా ఏం చేసినా కూడా అది పెద్ద గుర్తింపును తీసుకొచ్చేట్లేదు. మరి ఎట్లా ప్రత్యేకత ఎట్లా పొందాలి? రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రత్యేకమైన సీఎం అనే గుర్తింపుని ఎట్లా పొందాలి, ఆ ముద్ర ఎట్లా పడాలి? బహుశా దాని గురించని
ఈ హైడ్రాది తీసుకొచ్చిండు. రెండోది, రాజకీయ నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనుక 4 రకాల లాభాలు ఉంటాయి. అందులో స్వలాభం కూడా ఉంటుంది. స్వలాభము తన చుట్టూ ఉన్న రాజకీయ నాయకులకు లాభాన్ని కలిగజేయడం ఉంటుంది. స్వలాభం లేని రాజకీయ నాయకుడు ఎన్నడూ చేయడు. పోయిన గవర్నమెంట్ లక్షల కోట్ల అవినీతి, సెంట్రలైజ్డ్ అవినీతి, లక్షల కోట్లు సంపాదించిపోయింది వాళ్ళు. కనీసం వీళ్ళు 1000 కోట్లన్నా సంపాదించన్నా వద్దా? దాదాపుగా సంవత్సరం కానీ వస్తున్నది. 1000 కోట్లు అయితే సంపాదించాలే కదా. వెనుక ఉద్దేశం అదొకటి ఉంటుంది. ఇక ఈ సైడ్ మొత్తం కోకాపేటలు, గండిపేటలు, దుర్గం చెరువులు, మాదాపూర్లు ఇవన్నీ ఎగ్జాస్టెడ్ అయిపోయింది. ఇక్కడ పెద్ద సంపాదించే రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఈడ పెద్ద సంపాదించేది ఏముండదు. బహుశా దాని గురించనే 4th సిటీ అని ఒకటి క్రియేట్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా చేసిండ్రు. దాని చుట్టూ 1000 ఎకరాలు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు బినామీలు కొని పెట్టుకొని రెడీ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. మరి జగన్ సీఎం వస్తే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 1000 కోట్ల లాభాలు సంపాదించుకుంటారు. చంద్రబాబు నాయుడు చుట్టూ లీడర్లు. మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు వాళ్ళని ఎట్లా లాభపడనిస్తాడు తెలుగుదేశం వాళ్ళను? తను కదా లాభపడేది. తను 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, తన వైసీపీ నాయకులు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అందుకనే దాన్ని తీసేసి వైజాగ్ని చేసిండు క్యాపిటల్ సిటీగా. అక్కడ వైసీపీ నాయకులు మొత్తం 1000 ఎకరాల భూములు కొన్నారు. అక్కడ భూమి సృష్టించేస్తారు. అక్కడ వాళ్ళు లాభపడతారు. సేమ్ ఇక్కడ కూడా జరిగేది ఇదే. వెనుక ఉన్నది 4th సిటీకి ఉన్నది. బహుశా వార్తలు కూడా వస్తున్నాయి కదా, అందరు 1000 ఎకరాలు కొని ఆల్రెడీ పెట్టుకున్నారు అని. ఇప్పుడు భూమి అంతా ఇటు వస్తుంది. వీళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మరి సీఎం అనేందుకు సంపాదించాలి కదా. సంపాదించని రాజకీయ నాయకుడు ఉండడు. రాజకీయ నాయకుడు అంటేనే 100 కోట్లు 1000 కోట్లు ఎవరెవరి లెవెల్ని బట్టి వాళ్ళు సంపాదించాలి. అదే ఉద్దేశం. కంప్లీట్ బిజినెస్ ఇది. బహుశా దాని గురించి అని 4th సిటీ తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఈ ప్రత్యేకమైన ముద్ర గురించి ఒకటి. రేపు మళ్ళా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చెప్పుకోవాలి, రేవంత్ రెడ్డి వచ్చి చాలా బాగా చేసిండు, అక్రమణను అన్నీ తొలగించిండు, న్యాయంగా చేసిండు అని ఒక మంచి పేరు రావాలి. 2 ఉద్దేశాలు, ఒకటి ధనము, ఇంకొకటి మంచి పేరు. వచ్చేసారి మళ్ళా అధికారాన్ని చేజిక్కించుకోవాలి. వచ్చేసారి అధికారం రావాలి అంటే ప్రజలలో ఒక పర్సెప్షన్ క్రియేట్ కావాలి. ఆ పర్సెప్షన్ను బట్టే ఓటేస్తారు. ఏ పర్సెప్షన్ లేకపోతే ప్రజలు ఓటు ఇయ్యరు. పర్సెప్షన్ క్రియేట్ కావాలంటే ఆ రేవంత్ రెడ్డి ఈ పని చేసిండు అట్లాంటప్పుడు ఒక పర్సెప్షన్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ టైం ఓటేస్తారు ప్రజలు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పొడిచేది పెద్ద ఏం లేదు. దానికి తోడు తీసుకుంటే విలేజ్ల నుంచి ప్రజలు ఎన్నో వీడియోలు పెడతాను, మా చెరువులు ఎండిపోయినాయని, కరెంటు సప్లై లేదని, పొలాలు ఎండిపోయినాయని ఆల్రెడీ రూరల్ లెవెల్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది చెయ్యకపోతే దాని ఎఫెక్టు సరే. దొంగతనాలు చేసిళ్ళు, బందిపోటు దొంగలను మించిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. అయితే వాళ్ళు ఏం చేసిళ్ళు, కుక్కకు బొక్కేసినట్టు ప్రజలకు చిన్న బెనిఫిట్ వేసేసిండ్రు. రాజకీయ నాయకులు 1,00,000 రూపాయలు తిని ప్రజలకు 100 రూపాయల లాభం చేసినా కూడా ప్రజలు అల్పసంతోషులు. జనరల్గా భారతదేశంలో ప్రజలు చాలా అల్పసంతోషులు. చిన్న సహాయం చేసినా కూడా మర్చిపోరు వాళ్ళు. అట్లా రాజకీయ నాయకులు 1,00,000 రూపాయలు తిని 100 రూపాయలు ప్రజలకు చేసేళ్ళు, కుక్కకు బొక్కేసినట్టు. అది ప్రజలల్లా గుర్తుంటుంది. ఈ టైంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రూరల్ లెవెల్లో ఆల్రెడీ పబ్లిక్ వీడియోలు పెడతాను, ఎక్స్పోజ్ చేస్తాను. ఏం చెయ్యకపోతే దీని అడ్వర్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సరే, కేసీఆర్ చేసిన చెరువులన్నీ నిండి ఉండే ఫుల్ కంపేర్ చేస్తాను. కేసీఆర్ గవర్నమెంట్లో చెరువులు ఎట్లా నిండి ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఎండిపోయినాయి, అప్పుడు కరెంట్ ఎట్లున్నది, ఇప్పుడు కరెంట్ ఎట్లున్నది, అప్పుడు పొలాలు పచ్చగా ఉన్నాయి, ఇప్పుడు పొలాలు ఎండిపోయినాయి అని వీడియోలు వస్తాయి. ప్రజలలో వస్తుంది వ్యతిరేకత. ఈ అడ్వర్స్ ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు పోయిన గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు. పోయిన గవర్నమెంట్ ఎంత దోసుకపోయింది అన్నది ప్రజలు చూడరు. మనకెంత చేసిండ్రు, 100 రూపాయలు చేసిండు, 100 రూపాయలు చేసిండు గ్రేటు, పోయిన గవర్నమెంటే గ్రేటు అన్నది వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది.
ఇక వీటి నుంచి అన్నిటి నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక ఎఫెక్ట్ తీసుకురావాలి, పెద్ద ఎఫెక్ట్, పెద్ద పని, అనితర సాధ్యమైన పని, ఎవరికి సాధ్యం కాని పని రేవంత్ రెడ్డి చేసిండు అన్నది రావాలి. అందుకని ఈ హైడ్రా తీసుకొచ్చిండు. సరే, ఇది చేయాలంటే చాలా పెద్ద గుండె ధైర్యం ఉండాలి, చాలా రిస్కీ, నిజంగా చెప్పాలంటే అసాధ్యం. ఎందుకు అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే, ఢిల్లీలో ఉన్న అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఒకటే, ఢిల్లీలో ఉన్న బీజేపీ అధిష్టానం ఒకటి, రాజకీయ నాయకులు, ధనవంతులు అందరూ ఒకటే ఎప్పుడైనా ఒకటి. కాబట్టే ఇట్లాంటి స్టెప్ ఎవరు కూడా తీసుకోరు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, గత్యంతరం లేదు. ఆయన ఒక పెద్ద గొప్ప సీఎంగా పేరు రావాలి అంటే ఏదో ఒకటి చేయాలి, ధైర్యం ఉండాలి. ఇది చేయాలంటే అసలు అసాధ్యం. అధిష్టానం నుంచి ఒత్తిళ్ళు వస్తాయి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి వస్తాయి, దగ్గరోళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, ధనవంతులు వాళ్ళదొక కులము, వాళ్ళు ఒకటి, లావాదేవీలు ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి. వీళ్ళంతా ఒకటే. దీన్ని అంతా నిలబెట్టుకొని చేయాలంటే ఇక మొండికి తెగబడి ధైర్యంతో చెయ్యాలి. అది మొదలుపెట్టిండు, మొదలు పెట్టలేదని కాదు, కొంతవరకు స్టార్ట్ చేసిండు. దానికి హైడ్రాకి చైర్మన్గా సీఎం ఉన్నాడు, కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారు నిజాయితీ గల ఆఫీసర్. ఆయన్ని మనం ఒక్క మాట అనటానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా కూడా నడిచేది మొత్తం రాజకీయ నిర్ణయాలదే నడుస్తుంది, రాజకీయ నాయకులదే నడుస్తుంది, సీఎందే నడుస్తుంది. సీఎం ఎట్లా చెప్తే రంగనాథ్ గారు అట్లా చేస్తారు. సీఎంను కాదని చెయ్యలేడు, ఇంపాసిబుల్ అది కూడా. కాబట్టి ఇక్కడ కొంత అడ్వర్స్ ఎఫెక్ట్ అయ్యేది ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతున్నది. ఎందుకు అంటే పక్షపాతం. పెద్ద నాయకులై, ఎమ్మెల్యేలై, ఎంపీలై, మినిస్టర్లై, మాజీ మినిస్టర్లై, మాజీ ఎమ్మెల్యేలై, వీళ్ళయ్యే కదా ఈ కబ్జాలు మొత్తం ఉన్నాయి. వందల ప్రాపర్టీలు మొత్తం కబ్జాలు ఉన్నాయి, అన్నీ వీళ్ళే ఇమీడియట్గా కూల్చేస్తలేరు. పేదోళ్ళవి మాత్రం ఇమీడియట్గా కూల్చేస్తాను. పెద్దోళ్ళకు నోటీసులు ఇస్తాను. ఫాతిమా కాలేజ్, ఓవైసీ కాలేజ్కి 6 నెలల టైం ఇచ్చింది నోటీసు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కృష్ణాజిగూడెంలా, పటేల్గూడెంలా, అమీన్పూర్లా లీజుకి తీసుకున్నారు. వాళ్ళు కబ్జాకోర్లు కాదు, కబ్జాకోర్ల దగ్గర లీజుకి తీసుకొని చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అంతా పేదోళ్ళే. కోటి రూపాయల సమానం ఉన్నదట. కింద పడి దొర్లుకుంటే ఏడుస్తాను ఒక్కొక్కరు. కనీసం 2-3 గంటల టైం ఇచ్చినా మా కోటి మిషనరీ ఉన్నది, అది తీసుకొని పోతాం. మాకు తెలియక లీజుకి తీసుకున్నాం, షెడ్ గిన్నె వేసుకున్నాం అంటే కూడా టైం ఇస్తలేరు. అంటే పేదోళ్ళ ఇండ్లు, గుడిసెలు, రేకుల షెడ్లు అయితేనో వితౌట్ నోటీసు 1 అవర్ సమాన్ తీసుకుపోతామంటే కూడా టైం ఇస్తలేరు, కూలగొట్టేస్తాను. మరి పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీకి ఇప్పటి వరకు కూలగొట్టలే, మల్లారెడ్డి కాలేజీని కూలగొట్టలే, ఓవైసీ కాలేజీని ఇప్పటి వరకు కూలగొట్టలే. అంటే ఓవైసీ కాలేజీలో, మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ విషయం. కానీ మరి ఏవైతే చిన్న ఫ్యాక్టరీలు, చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నారో, కోటి రూపాయల మిషనరీ ఉన్నది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు బడిలు పోవాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచరు. కూలగొట్టద్దని కూడా అంటలేరు. మరి వాళ్ళు కూలగొట్టమంటారు. కనీసం మా మిషనరీ తీసుకుపోయే టైం ఇవ్వాలంటే కూడా టైం ఇస్తలేరు. పల్లా రాజేశ్వర రెడ్డిది ఇప్పటి వరకు జోలికి పోతలేరు, మల్లారెడ్డి జోలికి పోతలేరు, ఓవైసీ కాలేజీకి జోలికి పోతలేరు. దుర్గం చెరువు చుట్టూ 7 కాలనీస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళ 7 కాలనీలతోటి నిండిపోయి ఉన్నది. వాళ్ళకు నోటీసులు ఇచ్చిండు, 1 మంత్ టైం ఇస్తాను. హైకోర్టు నిన్నటి రోజు స్టే కూడా ఇచ్చింది. ఎటువంటి కూల్చివేతలు జరగద్దు దుర్గం చెరువు చుట్టూ. 6 వారాల లోపల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. మొదటి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయిస్తూ. తుది నోటిఫికేషన్ను ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వాలి అని గవర్నమెంట్ను మందలి ఇచ్చింది. 6 వీక్స్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయాలి, తుది నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్పటి వరకు ఎటువంటి కూల్చివేతలు చెయ్యొద్దు అని స్టే ఇయ్యనే ఇచ్చింది. అట్లంటే ఇప్పుడు బడాబాబులు మొత్తం పేదోళ్ళు, రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు హైకోర్టుకు పోలేరు, 1000 రూపాయల ఖర్చు అవుతాయి. మిగతా మొత్తం బిలియనీర్లు, రాజకీయ నాయకులు ఏనా ఉన్నది, వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటారు.
ఎక్కడ కంటిన్యూ చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి ఇదంతా? కాబట్టి దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టు తీర్పులు చెల్లాయి. కోర్టు తీర్పులను ఇంప్లిమెంట్ చేసే అవసరం లేదు. అసెంబ్లీ నుంచి ఆర్డినెన్స్ తీసుకొస్తే, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనో పార్లమెంట్ నుంచి ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టు తీర్పులు డిజాల్వ్ అయిపోతాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూలగొట్టేయాలి. ఆర్డినెన్స్ తీసుకురాంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్యూర్ అవుతుంది. భయంకరమైన అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద. రేవంత్ రెడ్డి ఆశించిన లాభానికంటే నష్టం ఊహించని రీతిలో ఉంటుంది. అందుకని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ధనవంతుల ఇళ్ళు కూలగొట్టవు, రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తావు, పెద్ద పెద్ద మల్లారెడ్డి అట్లాంటి వాళ్ళకు కాలేజీలకు టైం ఇస్తావు, ఫాతిమాకు టైం ఇస్తావు. మా ఈ గంట టైం ఇవ్వకుండా సమాన్ తీసుకపోతానంటే కూడా టైం ఇవ్వకుండా కూలగొడతావా? దీని అడ్వర్స్ ఎఫెక్ట్ ఎంత విపరీతంగా ఉంటుంది. చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. రాజకీయ నాయకులై ఫస్ట్ కూలగొట్టాలి, ధనవంతులై ఫస్ట్ కూలగొట్టాలి, కబ్జాకోర్లై మినిస్టర్లై వీళ్ళై ఫస్ట్ కూలగొట్టి చివరికి పేదోళ్ళకి రావాలి. అది న్యాయము. నిజంగా ఏదన్నా చెయ్యాలి అని మంచి ఉద్దేశం ఉంటే రేవంత్ రెడ్డి పాటించవలసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది. కానీ రాజకీయ నాయకులకు ఈ ప్రిన్సిపల్ ఉంటుందని ఆశించడం కూడా పెద్ద తప్పే అవుతుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో గవర్నమెంట్ భూములను ఆక్యుపై చేసిన ఎవరినైనా ఆ ఇండ్లను కూలగొట్టవలసిందే, ఆ బిల్డింగ్లన్నింటినీ కూలగొట్టవలసిందే. ఇంకొకటి, ఒక టైంలో వచ్చిన మాట ఏంది అంటే చానేళ్ళ నుంచి నివాసం ఉన్న వాటిని కూలగొట్టద్దు అని. అట్లా కొన్ని వేలు ఉంటాయి. మరి నీ ఏమే ఫుల్ఫిల్ కాదు. ఏదైతే ఉద్దేశంతో చేస్తున్నామో అది ఫుల్ఫిల్ కాదు. కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి పేదోళ్ళ ఇండ్లైనా, ధనవంతుల ఇండ్లైనా, మినిస్టర్లైనా, రాజకీయ నాయకులైనా, ఎవరి అయినా, ముఖ్యమంత్రిదైనా కూలగొట్టవలసిందే ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లా. ఎందుకంటే చెరువులను పరిరక్షించడము భావితరాలకు అవసరం. భావితరాలు నీళ్లు లేక చచ్చిపోతారు చెరువులను పరిరక్షించకుంటే. హైకోర్టు కూడా నిన్న ఇదే వ్యాఖ్యానించింది. బెంగళూరులో పరిస్థితి ఈరోజు ఏంది? 10 డేస్కి ఒకసారి ట్యాప్ వస్తాను బెంగళూరులో. వాటర్ క్యాన్లు కొనుక్కొని కార్లను కడుకుంటున్నారు. వాటర్ క్యాన్లకు ఎక్కడి రావాలి నీళ్ళు? అవి ఎన్ని రోజులు వస్తాయి? త్వరలోపలనే హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కానున్నది. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ అధికారులు, రాజకీయ నాయకులు, ఈ బిలియనీర్లు. హైదరాబాద్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంటుంది నీళ్ళ విషయంలో. నీళ్లు దొరకక మలమల చచ్చిపోతారు. ఆ పరిస్థితి ఉన్నది. అన్ని వందల చెరువులను కబ్జా పెట్టేసిండ్రు. కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని, బఫర్ జోన్లో ఉన్నటువంటి పేదోళ్ళైనా, ధనవంతులైనా, ఎవరి అయినా, ఏ కట్టడమైనా, ఏ కబ్జా అయినా కూలగొట్టవలసిందే. కాకపోతే గవర్నమెంట్ భూములల్లో పేదోళ్ళు, చిన్న పేదోళ్ళు 50 గజాలు 60 గజాలు వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారో, వాళ్ళు ఎట్లా ఆక్యుపై చేసుకున్నారో, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళని మాత్రం, అది పేదోళ్ళకే రెగ్యులరైజ్ చేయాలి. ఇదే విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు ఒక మీటింగ్లో. బఫర్ జోను, ఎఫ్టీఎల్ కాని వాటిల్లో మాత్రం రెగ్యులరైజ్ చేయాలి పేదోళ్ళకు అన్నాడు. అది కరెక్ట్ నిర్ణయం. కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుంది అన్నది చూడాలి. చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలంటే రేవంత్ రెడ్డి మీద 100 ప్రెషర్లు పనిచేస్తాయి. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తాడు, సోనియా గాంధీ ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ వార్తలు కూడా వచ్చినాయి. ఓవైసీ రాహుల్ గాంధీతోటి మాట్లాడించిండట, ఆగిపోయింది. అందుకని ఒక స్టెప్ తీసుకునే ముందు అన్ని రకాల వాళ్ళ అధిష్టానంతో మాట్లాడుకొని అన్నీ క్లియర్ చేసుకొని, ఇక దీంట్లో ఇంటర్ఫియర్ కావద్దు, ఇది చేస్తేనే మనకు ఒక మంచి పేరు వచ్చేసారి ఎలక్షన్ గెలవగలుగుతాము అని వాళ్ళకి అన్ని రకాల వివరించి నిర్ణయం తీసుకొని వెనుక తిరిగి చూడొద్దు. ఇక కానీ ఎక్కడి ఫోన్ వచ్చింది, ఎక్కడి ప్రెషర్ వచ్చింది అని మల్లారెడ్డి దాపుడు, ఓవైసీ కాలేజీ దాపుడు చేస్తే మాత్రం ప్రజల అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఊహించనంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దుర్గం చెరువు చుట్టూ కూలగొట్టని ముందు ఫస్ట్ 7 కాలనీలు అంటే మామూలు విషయమా? దుర్గం చెరువు చుట్టూ రికార్డ్స్ ప్రకారంగా 60 ఎకరాలను చూపిస్తున్నారట. అసలైతే 160 ఎకరాలట.
FTL పరిధి 160 acres అట. దాన్ని అధికారులందరూ కలిసి 60 ఎకరాల కింద చూపిస్తున్నారట. 160 ఎకరాల FTL పరిధి తీసుకుంటే ఒక్క ఇల్లు ఉండేది చుట్టుపక్కల, అన్నీ ఆక్యుపైడ్. ఇందులో ప్రధాన పాత్ర, ఈ దోపిడీకి ప్రధాన పాత్ర రాజకీయ నాయకులు నెంబర్ 1, అధికారులు నెంబర్ 2. చిన్న సెల్ ఫోన్ చేస్తే కేసు పెట్టి రిమాండ్ పంపుతాను దొంగతనం చేసిందని. గవర్నమెంట్ భూముల దొంగతనం జరిగితే ఈ గవర్నమెంట్ అధికారులను, లంగలను, ఈ దొంగలను ఎందుకు జైలుకు పంపొద్దు? దీనికి బాధ్యత పర్మిషన్స్ ఇచ్చిన అధికారులది కాదా? ఈ అధికారులతోటి స్టేట్మెంట్లు తీసుకోవాలి. నువ్వు ఎవరు చెప్తే చేసినావు, ఏ లంగ నాయకుడు చెప్తే చేసినావు, వీళ్ళ స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్ల ఆధారంగా ఆ రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళకి పంపాలి. నెక్స్ట్ ఈ అధికారులు దొంగలు ఉన్నారు కదా, ఈ దొంగలే దేశాన్ని నాశనం చేసేది, ఈ దొంగలే. ఈ అధికారులను క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపుతూ రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ చేయాలి. సస్పెండ్ కాదు, రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ చేసేయాలి. భయమే లేదు, ఎవరికి భయం లేదు. నేను తిన్నది రూపాయి, నా పైన రాజకీయ నాయకులకు ఇచ్చింది 99 రూపాయలు. వాళ్ళని అందరినీ ఏమన్నా చేసుకుంటా వచ్చి ఆఖరికి నేను ఉంటా చేయండి అంటే అన్నట అధికారులు. మరి రాజకీయ నాయకులే దొంగలే కలిసి కదా చేయించింది అధికారులతోటి. వాడు పెద్ద దొంగ, వీడు చిన్న దొంగ. కేసులు పెట్టి చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి వీళ్ళ మీద? కేసులు పెట్టాలి, కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ కూడా కాదు, రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ చేసి జైళ్ళకు పంపాలి. అట్లనే ఈ రాజకీయ నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి, వివేక్ ఫామ్ హౌస్ ఉన్నదట FTLలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫామ్ హౌస్ ఉన్నది. లేని రాజకీయ నాయకుడు మినిస్టర్ లేవు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు అందరికీ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. కళ్ళు తిరిగే ఫామ్ హౌస్లు అట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి కూల కొట్టాలి కదా అవన్నీ. నువ్వు చిన్నోళ్ళయి, పేదోళ్ళయి, ఇన్స్టాల్మెంట్లు కట్టుకునేటోళ్ళయి, బ్యాంక్ లోన్లు తీసుకొని ఎందరో ఇన్స్టాల్మెంట్లు కట్టుకునేటోళ్ళు ఉన్నారట. పాపం వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు ఎట్లా కట్టాలి? ఇల్లు పోయినాయి, కోటిన్నర, ఘోరాతి ఘోరంగా ఏడుస్తాను. ఈ ఎఫెక్ట్ 10 రెట్లు ఉంటుంది రేవంత్ రెడ్డి. కరెక్ట్ చేసేది సరే, ధనవంతులను, రాజకీయ నాయకులను, మినిస్టర్ల వాటిని ముందు నుంచే పైనుంచి కూల కొట్టుకుంటూ వచ్చి కింది స్థాయి వాళ్ళను పేదోళ్ళయి తర్వాత కూలగొడతారా? పేదోళ్ళు, ఈ మధ్యతరగతి వాళ్ళు దాన్ని భరిస్తారు. ఎందుకంటే పెద్దోళ్ళని కూలగొట్టి న్యాయంగా వచ్చి మావి కూలగొట్టి ఇప్పటికీ కూడా అంటాను, న్యాయంగా కూలగొట్టాలి, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటాను. అంటే పేదోళ్ళ దగ్గర, ఈ మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఏమన్నా నీతి మిగిలింది అంటే వీళ్ళ దగ్గరని, నీతి లేనిది అంటే ఈ ధనవంతులు, రాజకీయ నాయకులు, ఈ అధికారుల దగ్గరని. పెద్దోళ్ళకి కూలగొట్టి చిన్నోళ్ళకి తర్వాత కూలగొడితే వీళ్ళు అక్కడికి సంతృప్తి పరుచుకుంటారు, వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అట్లా కాక పెద్దోళ్ళను, ధనవంతులను, రాజకీయ నాయకులను, నీ కాంగ్రెస్ లీడర్లను, నీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులను రక్షించుకుంటూ వచ్చి తిండికిలని ఇన్స్టాల్మెంట్లు కట్టుకునేటోళ్ళను వీళ్ళకి కూలగొడితే మాత్రం వాషౌట్ అవుతుంది. వచ్చేసారి రేవంత్ రెడ్డి గారు వాషౌట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ను ఓడించడానికి ఎట్లయితే చచ్చిపోయిన కాంగ్రెస్ను బతికించిందో, కాంగ్రెస్ను చంపేయడానికి చచ్చిపోయిన బీఆర్ఎస్ను అట్లా బతికిస్తారు వచ్చే ఎలక్షన్లలో, గుర్తుపెట్టుకోండి.